ఫ్రెండ్స్, ఈరోజు మన టాక్ షో ఉదయ్ కిరణ్ స్టోరీలో టాపిక్ 2 అండి. గతం మనం ఏం తెలుసుకున్నామంటే ఉదయ్ కిరణ్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడం, అక్కడ ఆడిషన్లో అతన్ని ఫోన్ చేస్తామని చెప్పడం, అతను నిరాశగా ఇంటికి రావడం గురించి తెలుసుకున్నాం. తరువాత రోజు తనకి నిద్ర పట్టలేదు. తను అక్కడికి వెళ్ళి అడగడం కానీ జరిగింది. వాళ్ళు కూడా వాచ్మెన్లు వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు కూడా మీకు ఫోన్ వస్తుంది అని చెప్పడం, ఇతనికి కొంచెం మనసు నలకడగా ఉండడం వల్ల సరే ఇతనికి సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి. షిరిడి సాయిబాబా గుడికి బయలుదేరేశాడు. వాళ్ళ అక్కతో చెప్పేసి, అమ్మ నాన్నలతో చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన మరుసటి రోజే ఇంటికి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయిని ఒకసారి ఆడిషన్ దీనికి ఒకసారి వచ్చి పొమ్మనండి, సినిమా ఛాన్స్ గురించి సైడ్ యాక్టింగ్ ఛాన్స్ ఇస్తాము, ఒకసారి కలవమని చెప్పండి అనేసి ఫిలిం సిటీ నుంచి ఫోన్ రావడం, వాళ్ళ అక్క శ్రీదేవి ఆ ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకున్నారనమాట. సరే వాళ్ళ అక్కకి చాలా సంతోషం వేసింది. సరే ఏదో ఒక ఛాన్స్ వచ్చిందిలే అని తమ్ముడికి వెంటనే ఫోన్ చేసింది. తమ్ముడికి అసలు విషయం చెప్పింది. నీకు సైడ్ యాక్టింగ్ ఏదో ఇవ్వబోతున్నారంట, నువ్వు బయలుదేరి వచ్చేసి అంటే వెంటనే మరుసటి రోజే బయలుదేరి హైదరాబాద్కి చేరుకున్నాడు. తర్వాత రామోజీ ఫిలిం సిటీకి బయలుదేరి వెళ్ళాడు. రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే తేజ గారు కనబడి, ఒరే అబ్బాయి, నీకు నా సినిమాలో ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి, ఏం సినిమా అంటే ఆ సినిమా పేరు చిత్రం, దానికి నువ్వు ఈ విధంగా ఉంటుంది స్టోరీ, నువ్వు ఈ విధంగా కొంచెం ప్రిపేర్ అవ్వు అనేసి చెప్పగానే చాలా సంతోషం అయింది. అప్పుడు ఆ సాయిబాబాని ఒకసారి మళ్ళా మనసులో తలుచుకున్నాడు. అబ్బా, నా కల నెరవేరిపోతుంది అనేసి. తరువాత తిన్నగా ఇంటికెళ్ళి అమ్మా నాన్నలతో అసలు విషయం చెప్పాడు. అక్కకి అసలు విషయం చెప్పగానే వాళ్ళు చాలా చాలా సంతోషించేశారు. అబ్బా, మన తమ్ముడు అనుకున్నది సాధించాడు అనేసి. తరువాత షూటింగ్ ప్రారంభం అయ్యింది. తేజ గారు తనలో నుంచి ఏమేమి ప్రతిభ కావాలనో మొత్తం పిండుకున్నారు. తాను చక్కగా ఆ యొక్క నటనని పూర్తి చేశాడు. 2000 సంవత్సరంలో ఈ చిత్రం సినిమా ఫినిష్ అయింది. ఒక 2-3 నెలల్లోనే సినిమాని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేశారండి. ఫినిష్ చేసి 2000 సంవత్సరంలోనే రిలీజ్ చేశారు. ఈ చిత్రం సినిమా అతని వయసు 19 సంవత్సరాలే అండి. 10th అయ్యి ఇంటర్లో చదువుతుండగా జరిగినటువంటి పిక్చర్ ఇది. చాలా సూపర్ డూపర్ హిట్ అయిందండి ఇది. ఈ చిత్రంలో చాలా బాగా లైక్లు వచ్చాయి. ఇతనికి యూత్ఫుల్ హీరో అనేసి పేరు కూడా వచ్చేసింది. ఈ సినిమా అయిన వెంటనే చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు క్యూ కట్టారండి. మా సినిమాలో నటించండి, మాకు ఒక ఏదో ఇలా ఉంది కథ అని చెప్పుకొచ్చారు. కానీ ఇతనికి వాళ్ళు ఎవరు చెప్పిన కథలు నచ్చలేదండి, అన్నీ రిజెక్ట్ చేశాడు. కొన్ని నెలల వరకు మళ్ళా ఏ కథ నచ్చక పక్కకు పెట్టాడు. అప్పుడు అందరూ చాలామంది అతన్ని కిండల్ చేశారండి. ఇతను ఒక్క సినిమా హీరో మాత్రమే, ఇంకో సినిమా ఏది రాదు, ఒక సినిమాతో ఇతని కథ అయిపోయింది అనేసి చాలామంది జోకులు వేశారు. కానీ మళ్ళీ తేజానే ఇంకొక కథ తీసుకొచ్చి మళ్ళీ ఉదయ్ కిరణ్ చెప్పగానే ఆ కథ చాలా బాగా నచ్చింది. అదేదో కాదండి, నువ్వు నేను,
అది 2001 ఆ సినిమా. తీయడానికి ముందు తేజ గారు ఉదయ్ కిరణ్కి ఒక మాట చెప్పారండి. నువ్వు కొంచెం బరువు తగ్గాలి, ఈ సినిమాకి కొంచెం లీన్గా కనబడాలి అని చెప్పాడు. దానికి తగ్గట్టుగా అతను ఆ బరువు తగ్గి చక్కగా ఆ సినిమాని నటించాడండి. అప్పుడు ఆగస్టులో ఇది రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ అయింది. మొత్తం ఆంధ్రానే ఒక కుదుపు కుదిపేసిందండి. మొత్తం మంది మళ్ళా డైరెక్టర్లు వీళ్ళు ఇతనికి మంచి కథ ఉంటేనే ఇతను నటిస్తారనేసి మళ్ళీ రాజు, ఎంఎస్ రాజు గారు, విఎన్ ఆదిత్య గారు ఒక మంచి కథను తీసుకొచ్చారండి, మనసంతా నువ్వే. ఈ కథ అతనికి చాలా బాగా నచ్చేసింది. నచ్చడం వెంటనే టకటకాని మూవీ స్టార్ట్ చేసేశారు, త్వరగా ఫినిష్ చేశారు. అక్టోబర్ 19కి రిలీజ్ అయిపోయింది. అదే మూవీ దగ్గరే ఇది కూడా రిలీజ్ అయిందండి. అంటే మనసంతా నువ్వేను, ఈ యొక్క ఇంతకుముందు మూవీ వచ్చి నువ్వు నేను అనేది దగ్గరే రిలీజ్ అయ్యాయి. కరెక్ట్గా వాటికి 69 రోజుల గ్యాప్ అండి. ఈ రెండు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ హిట్తో ఇతను బ్లాక్ బాస్టర్ మూవీ అయిపోయింది. ఇతను సినిమాలు రిలీజ్ అంటే పెద్ద పెద్ద హీరోలు సినిమాలు కూడా ఒక 2-3 నెలలు ఆగి రిలీజ్ చేసేవాళ్ళు అనమాట. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఈ ఉదయ్ కిరణ్ మార్కెట్, చాలా రేంజ్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఉండగా ఒక జర్నలిస్ట్తో లవ్లో పడ్డాడండి. అలా లవ్లో ఉండగా కొన్ని కారణాల వల్ల తను రిజెక్ట్ చేసింది. ఉదయ్ కిరణ్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళి, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాననేసి ప్రాధేయపడ్డాడు. కానీ తన మనసు కరగలేదండి. ఇలా రెండో దెబ్బ తగిలింది మనసుకి ఉదయ్ కిరణ్ గారికి. దాంతో అతను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, లోన్లీ అయిపోయాడు, తనలో తాను కుంగిపోయాడు కూడా. ఈ విధంగా ఉండేటప్పుడు విఎన్ ఆదిత్యతో అప్పుడప్పుడు టచ్లో ఉండేవాడండి. ఆదిత్య గారు ఇతని యొక్క మానసిక బాధను గ్రహించి, నీకు చిరంజీవితో ఒకసారి పరిచయం చేస్తానని చెప్పి కొన్ని రోజుల తర్వాత విఎన్ ఆదిత్య గారు చిరంజీవితో అసలు విషయం ఫస్ట్ చెప్పారు. ఈ విధంగా లవ్లో ఫెయిల్ అయ్యాడండి, అప్పటాంచి చాలా డిప్రెషన్లో ఉన్నారు, మీరు కొద్దిగా అతనికి ఏదన్నా సపోర్టివ్గా మాట్లాడండి అంటే చిరంజీవి గారు పిలిపించి దగ్గర చేర్చి ఓదార్చాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉదయ్ కిరణ్ దగ్గర అయ్యాడండి. ఇలా వాళ్ళ దగ్గర అన్యోన్య బంధం ఏర్పడింది. దాంతో చిరంజీవికి ఈ అబ్బాయి చాలా మంచోడనేసి సుస్మిత, చిరంజీవి కూతురైనటువంటి సుస్మితని నీకు ఇచ్చి వివాహం చేస్తాననేసి ఒప్పించారు. అలాగా వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి అందరూ ఓకే అనుకున్న తర్వాత 2023 ఏప్రిల్లో నిశ్చితార్థం జరిగిందండి. జరిగిన తర్వాత అక్కడ ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. అదేమంటే ఉదయ్ కిరణ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అనేటటువంటి టాక్ వచ్చింది. ఆ టాక్ని చిరంజీవి గారి ఫ్యామిలీ నిలదీశారు. దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిలదీశాడని, దానికి సమాధానం మీ అమ్మాయి ఏమన్నా కరెక్ట్గా ఉందని తలబిరుసు సమాధానం ఉదయ్ కిరణ్ చెప్పడం జరిగిందని, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉదయ్ కిరణ్ చేసుకోవడం జరిగిందని ఇవన్నీ వదంతులు వచ్చాయి. ఇది ఎంతవరకు సమంజసమో మనకి కరెక్ట్గా తెలియదండి. ఇవన్నీ జరిగాయని చెప్తారు. దాని తర్వాత ఉదయ్ కిరణ్కి ఇది 3వ షాకు.
దాంతో చాలా సినిమాలు తీశాడండి. దాని తర్వాత ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోయాయి. కొన్ని యావరేజ్గా వచ్చాయి కానీ పెద్ద పెద్ద హిట్లు ఏమీ రావలేదు. దాంతో విషిద అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. 2012 అక్టోబర్ 24న కొంతమంది మాత్రమే వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుంచి వెళ్ళి సత్యనారాయణ స్వామి టెంపుల్లో వివాహం చేసుకున్నారండి. అక్కడి నుంచి కూడా తనకి సినిమాలు ఛాన్సెస్ తగ్గిపోయాయి. గొప్పగా ఆడలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. తనకేమో మాస్కెట్లో ఉండిపోయింది. మాస్కెట్ నుంచి ఓదార్చేటటువంటి అక్క లేదు దగ్గర. ఈ మధ్యలో తల్లి మరణించింది. ఓదార్చేదానికి తల్లి లేదు. తండ్రి దూరం అయ్యాడు. తండ్రి లేదు. ఇలాగా మానసిక వేదనకి చాలా కుంగుబాటయ్యి తను ఫ్యాన్కి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారనేసి మనకి వదంతులు వచ్చాయి. కానీ కొంతమంది ఏమంటారంటే తాను పెళ్లి చేసుకున్నట్టు విషిద అనే అమ్మాయి నుంచి కూడా కొంత టార్చర్ ఉందనేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం దేవుడే నిర్ణయించాలి. ఇలాగా ఒక అభాగ్యుడు జీవితం అన్యాయంగా కలిసిపోవటం చాలా విషాదకరం. కాబట్టి తన ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకుంటాం. ఎవరికి ఇలాంటి పరిమాణాలు రాకూడదనేసి భగవంతుని ఒకసారి కోరుకుంటూ ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ముగిస్తున్నానండి. ఇందులో ఏదైనా తప్పులుంటే మన్నించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.